హలో ఫ్రెండ్స్, పెట్రోల్ బంకుల దగ్గర జనాలు చాలా మంది పెట్రోల్ కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరీ పెట్రోల్ ఫిల్ చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను మనం చాలాసార్లు చూసాం. అవి తర్వాత రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అంటే ముందు రోజు ఎంత నైట్ అయినా సరే 12 లోపు పెట్రోల్ కొట్టించుకోటానికి జనాలు లైన్లలో ఉండేవారు. కానీ ఇప్పుడు మనం చూసిన జనాల ఇక్కట్ల వెనుక ఉన్నది పెట్రోల్ ధరలు కాదు, కొత్తగా వేసిన బిఎన్ఎస్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ట్రక్ డ్రైవర్ల ధర్నాల వల్ల జనాలు పెట్రోల్ కోసం కష్టాలు పడాల్సి వస్తుంది. మార్పు చేస్తూ రవాణా చట్టం దగ్గరికి, అదే విధంగా న్యాయ చట్టం దగ్గరకు వచ్చే వరకు ఏదైతే సాక్షా 2023 బిల్ ఏదైతే ఉందో దీనిలో న్యాయ సంహిత కోడ్ లో ఒక అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. అసలేంటి ఆ చట్టం? ట్రక్ డ్రైవర్ల నిరసన ఎప్పుడు మొదలైంది? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మా ఛానల్ ని ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. మండే నుండి 3 రోజుల పాటు ఈ స్ట్రైక్ ఉంటుందని డ్రైవర్స్ అందరూ చెప్పారు. దానికి తగ్గట్టే వెడ్నెస్డే వరకు ఈ స్ట్రైక్ జరుగుతానే ఉంది. ఎవరైనా లారీ డ్రైవర్స్ వల్ల యాక్సిడెంట్ తలెత్తి వాళ్లు ప్రభుత్వానికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ కేసు కిందికి జరిమానా పడుతుంది. जो टक्कर लगाता है और जो विक्टिम है उसको मरने के लिए छोड़कर पुलिस या अस्पताल को सूचना नहीं देता है और फिर पुलिस पकड़ते लाती है, हिट एंड रन केसों में 10 साल की सजा. అయితే ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం దానికి 2 ఇయర్స్ జైలు శిక్ష ఇంకా ఫైన్ కూడా పడుతుంది. బిఎన్ఎస్ చట్టం ప్రకారం 10 ఇయర్స్ జైలు శిక్ష ఇంకా 7 లక్షల జరిమానా విధించబడుతుంది. ఇలా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం వల్ల డ్రైవర్స్ ఎంతో ఆగ్రహానికి లోనై అసలు వాళ్లతో ఏమీ చర్చలు జరపకుండా ఆ చట్టాన్ని ఎలా అమలు చేస్తారు అని ధర్నాకి దిగారు. అసలు ఒకవేళ పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయి చెయ్యని తప్పుకి 10 సంవత్సరాలు జైలుకు వెళ్తే తమ ఫ్యామిలీ ఏమైపోతుంది అని ట్రక్ డ్రైవర్లు నిరసనలు చేశారు. ये हम लोग स्टीयरिंग छोड़ आंदोलन इसलिए कर रहे हैं कि हम लोग का जो हक है वो अमित शाह जी हम लोग का दे, हम लोग पर अपराध का केस मत लगाए, ये गैर कानूनी है। ये हमारे फायदे में नहीं, किसी के फायदे में नहीं है। हम चक्का जाम भी नहीं करेंगे, झगड़ा भी नहीं करेंगे, हिंसा भी नहीं करेंगे, सिर्फ छोड़ के अपने घर चले जाएंगे क्योंकि हमारे पास 7 लाख रुपए नहीं है। 10 साल हम जेल काट नहीं सकते हैं, परिवार रोड पे आ जाएगा, हम कहाँ जाएंगे सर? आपको ही हमेशा वोट करते आया हूँ, अब ये वोट का आपने हमें इनाम दिया है. వాళ్ళు సంవత్సరానికి సంపాదించేదే 2 నుండి 3 లక్షలు. ఇటువంటి చట్టాలు ప్రవేశపెడితే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వాళ్ల ఆందోళన. డ్రైవర్లు ధర్నా చేయటం వల్ల ఒక్క పెట్రోల్ కి కాదు, ట్రాన్స్పోర్టేషన్ కి కూడా అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ లాంటి పర్యాటక ప్రదేశాల్లో ట్రాన్స్పోర్ట్ కి అంతరాయం ఏర్పడటంతో సందర్శించడానికి వచ్చిన వాళ్ళు బస్సెస్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. एक ड्राइवर से कम उनका पूरा परिवार चलता है, 5 जन 6 जन 10 जन है, वो बेचारे उसी से अपना रोजी रोटी चलाते हैं. दोबारा कोई नया ड्राइवर नहीं बनना चाहेगा उसको, ये क्योंकि वो मालूम है 10 साल की सजा होगी, तो क्यों ड्राइवर बनेगा? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రక్ డ్రైవర్ల ధర్నా వల్ల ప్రజలు బంకుల్లో పెట్రోల్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్స్ కి తరలి వెళ్లారు. అలా 2 రోజుల్లో మొత్తం అల్లకల్లోలమైంది. అయితే జనాలు సిఎన్జి, డీజిల్ ఇంకా పెట్రోల్ ను 3 రోజులకు సరిపడా నింపుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. చండీగఢ్ లో అయితే గవర్నమెంట్ బైకులకైతే 2 లీటర్ల పెట్రోలు, కార్స్ కి అయితే 5 లీటర్ల పెట్రోలు మాత్రమే కొట్టాలని ఆర్డర్స్ పెట్టింది. పెట్రోల్ కోసం వచ్చే వారి వల్ల రోడ్ల మీద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ ఎంతోసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఇవన్నీ ఒకవైపుంటే ఇంకో పక్క చట్టాన్ని విరమించే వరకు డ్రైవర్ల ధర్నాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి అని వాళ్లు ఆందోళనలు చేశారు. వాళ్ళు ఆ పనులు చేయకపోతే
వాళ్ళ ప్లేస్ లోకి ఎవరూ ధైర్యం చేసి ఆ చట్టాలకు నిలబడి పని కూడా చెయ్యరని చెప్పారు. దేశం మొత్తం జరుగుతున్న సంఘటనల వల్ల కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆల్ ఇండియా మోటార్స్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమై ఆ చట్టం ఇంకా అమలు చేయలేదు, వాళ్లతో పూర్తి చర్చలు జరిపి అందులో సవరణలు జరిపాకే అమలు చేస్తాం అని. तथा ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की। सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं। हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा। हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने డ్రైవర్స్ అందరూ తమ ధర్నాను విరమిస్తున్నట్టు ఏఐఎంటీసీ అసోసియేషన్ చైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ చెప్పారు. जो कानून आया है इसमें स्पॉन्टेनियस रिएक्शन पूरे देश भर में हो रहा है। इस तरह का आंदोलन हमने अपने देखा नहीं कभी, क्या सोशल मीडिया और व्हाट्सएप से एक स्पॉन्टेनियस रिएक्शन देश भर में हुआ और इतना गंभीर रूप ले चुका है। जगह जगह पे धरने, प्रदर्शन, सड़कें रोकने और सप्लाई चेन पूरी तरह ठप। ड्राइवर अपना लाइसेंस जला रहे हैं, परमिट जला रहे हैं, थैला लेके अपने गांव की तरफ लौट रहे हैं। तो स्थिति बड़ी गंभीर है, आग लग चुकी है। हम आग बुझाने का काम कर रहे हैं और हम सरकार से भी अपील की है कि आग जो लगी है इसको जल्द बुझाया जाए, ये आग और बढ़े। और ड्राइवर भाइयों से भी यही अपील कर रहे हैं कि आप संयम रखें, आपकी चिंता हमारी चिंता है। मालक है तो चालक है, चालक है तो मालिक है। हम चिंताएं सरकार के पास लेके जा रहे हैं। कानून व्यवस्था बनाए रखें, लॉ एंड ऑर्डर बनाए रखें और सरकार से एक बार फिर अपील करते हैं कि इसके ऊपर संज्ञान लें। కానీ కొత్తగా ప్రవేశపెట్టిన చట్టం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ చట్టం మీద ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ని కూడా కొట్టినట్లయితే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. में भी मान्यवर हमने 2 बदलाव। एक बदलाव किया है कि कोई गाड़ी चलाता है, टक्कर लग जाती, इरादा नहीं होता, व्यक्ति इंजर्ड हो जाता है और फिर वो व्यक्ति पुलिस थाने में फोन करता है, 108 में फोन करता है, अस्पताल में पहुंचाता है, तो इसका इरादा मारने का नहीं।